సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో 3వ వన్డేలో అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ను వెనక్కి పరిగెత్తుతూ అందుకునే క్రమంలో కింద పడిపోయాడు. దీంతో ఇతని పక్కటెముకలు నేలను బలంగా తాకడంతో ఇతని ప్లీహానికి గాయమైంది. ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయ్యర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వేగంగా కోలుకుంటున్నాడని BCCI ఓ ప్రకటనను విడుదల చేసింది. అయ్యర్ను టీం డాక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాడని తెలిపింది. ప్లీహం అనేది పిడికిలి పరిమాణంలో ఉండే సాఫ్ట్ పార్ట్. ఎడమవైపున పక్కటెముకల కింద ఉంటుంది. ఇది ప్రధానంగా 2 పనులు చేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడడంతో పాటు దెబ్బతిన్న రక్త కణాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో అనేక చిన్న రక్తనాళాలుంటాయి. ఇది శరీరంలోని అత్యంత సున్నితమైన అవయవాల్లో ఒకటి. అందుకే ఎడమవైపున కింద పడ్డం, పక్కటెముకలకు గాయం తగిలినప్పుడు ప్లీహంలో చీలిక వస్తుంది. అయితే ఈ గాయం కొన్నిసార్లు ప్రాణాపాయానికి దారితీస్తుంది. అయితే అది ప్లీహానికి ఎంత మేర దెబ్బ తగిలింది, ఎంత రక్తస్రావం అవుతుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. దెబ్బతిన్న ప్లీహం పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యులు సిటీ స్కాన్ మీద ఆధారపడతారు. ప్లీహానికి చిన్న గాయమైతే అది తనంతట తానే రిపేర్ చేసుకుంటుంది. కానీ గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. అప్పుడు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ప్లీహానికి గాయమైన తర్వాత తొలి 24 నుంచి 48 గంటలు చాలా ముఖ్యం. ఈ దశ దాటిన తర్వాత ఆరోగ్యం మెరుగ్గా ఉంటే డాక్టర్లు వారిని కదలడానికి, ఆహారం తీసుకోవడానికి అనుమతిస్తారు. రక్తస్రావం తగ్గిన వారం పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచుకుంటారు. ప్లీహం గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టొచ్చు. అది కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. శ్రేయాస్ అదృష్టవంతుడనే చెప్పాలి. గాయమైన వెంటనే ఇతనికి చికిత్స అందింది. శ్రేయాస్ ప్లీహానికి చిన్న గాయమే అయిందని వైద్యులు చెప్తున్నారు. కాబట్టి తాను త్వరగా కోలుకునే అవకాశం ఉంది. క్రికెటర్ కావడంతో సహజంగానే అయ్యర్ ఫిట్గా ఉంటాడు. ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా బ్యాట్ పట్టేందుకు కొంచెం సమయం పట్టనుంది. దాదాపు 3 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అతను మళ్లీ టీమిండియాకు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అంటే మార్చిలో జరిగే IPLతో అయ్యర్ మైదానంలోకి రీ ఎంట్రీ ఇవ్వొచ్చని అంటున్నారు.